ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఈ కాలపు శుభములు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు 4 మాసాలు ఆయన మనల్ని కాపాడి ఈ 5వ మాసంలో ఆయన ప్రవేశింపజేశారు. ఉదయకాలం మందు దేవుడు ఈ విధంగా మిమ్మల్ని ఈ యొక్క సోషల్ మీడియా మూలముగా మిమ్మల్ని మీ కుటుంబాలని పలకరించడానికి, ఈ విధంగా మీకు ప్రభు పేరట శుభములు తెలియచేయడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీరు కూడా మీ కుటుంబాల్లో మమ్మల్ని మర్చిపోకుండా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నందుకు ప్రభు పేరట నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సాయంకాలం 6 గంటలకి మనం లైవ్ కార్యక్రమంలోకి వెళ్దాం. సో సాయంకాలం వాగ్దాన సందేశాన్ని పోకుడికను మనం ప్రారంభించుకుందాం. ఉదయకాలం ఆ విషయం చెప్పడానికి నేను మీకు మధ్యకి వచ్చాను. సో 4వ మాసంలో మనం వాగ్దాన సందేశాన్ని విన్నాం. 81వ కీర్తన 10వ వచనంలో నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపెదును అని దేవుని యొక్క వాగ్దానం. మరి ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో నోరు తెరవటం అంటే స్తుతించడం, కీర్తించటం, ఆయన గణపరచటం, దేవుడు మనకు చేస్తానన్నటువంటి వాగ్దానాలు, దేవుడు ఇచ్చినటువంటి మాటలు, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాను, శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహిస్తాను, నీ శత్రువులను నేను అనగదొక్కుతాను. ఈ వాగ్దానాల గురించి మనం ఏప్రిల్ మాసంలో విన్నాం. మరి ఈ యొక్క మే మాసంలో దేవుడు మనకు చేస్తున్నటువంటి ఆ వాగ్దాన సందేశాన్ని బైబిల్లో ఆల్రెడీ అవన్నీ అనుగ్రహించబడి ఉన్నాయి. వాటిని మనము ధ్యానించే సమయానుకూలంగా దేవుడు మనకు ఏమైతే అనుగ్రహిస్తున్నాడో ఆ దినానికి ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళటం దైవ సంబంధమైనటువంటి దేవుని బిడ్డల యొక్క లక్షణం. గమనించండి, భూమిలో అనేక ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. భూమిలో అనేక ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. బంగారం మొదలుకొని వెలగల వజ్రాలు, వైడూర్యాలు కూడా భూమిలో ఉన్నాయి. బొగ్గు కూడా భూమిలో ఉంది. ఇనుము భూమిలో ఉంది. అన్నీ కూడా భూమిలో ఉన్నాయి. సో భూమిని ఆయా సందర్భాలు ఆయా చోట్ల గవర్నమెంట్ తవ్వుతున్నంత వరకు ఆ పర్మిషన్ ఇచ్చి ఈ భూమిని ఈ విధంగా తవ్వడానికి అనుకూలత ఉంటుంది అని పర్మిషన్ ఇచ్చినంత వరకు అక్కడ ఉన్న కార్మికులు దాన్ని తవ్వుతూనే ఉంటారు. తవ్విన కొలది ఒకేసారి బంగారం అంతా ఒకేసారి ముద్దుగా కట్టుకొని వచ్చేది కదా. ఆయా సందర్భాన్ని బట్టి బంగారం వచ్చే చోట బంగారం వస్తుంది, బొగ్గు గనులు ఉన్న చోట బొగ్గు వస్తుంది. రామగుండం బొగ్గుకి ఫేమస్, కేజీఎఫ్ గోల్డ్కి ఫేమస్. సో కేజీఎఫ్ గనుల్లోకి వెళ్ళి బొగ్గును వెతికితే దొరకదు. ఆ రామగుండం దగ్గర ఉన్నటువంటి ఆ గనుల్లోకి వెళ్ళి ఆ బొగ్గు గనుల్లో బంగారం వెతికినా దొరకదు. సో ఏ ప్రాంతంలో ఏ విధంగా ఏది ఉందో నిక్షిప్తమైందో ఆ ప్రాంతంలో మనం వాటిని తీసుకోవాలి. అలాగే మనకు దేవుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ చోట, ఏ నెలకి ఆ నెల, సంవత్సరం అంతటికీ చెప్పిన వాగ్దానం నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. అది మరి నెల ఏంటి అనంటే నెల కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన కృప. ఇది డబుల్ పోర్షన్ అని అనుకోవచ్చు, రెండంతలుగైన దీవెనకరమైన ఆశీర్వాదం అని అనుకోవచ్చు. కనుక దాని విషయంలో మీరు శ్రద్ధ వహించాలి. ఈ దినం ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతో మీరు గడపండి. మీరు ఏ పనులకు వెళ్తున్నా సాధ్యమైనంతగా, నాకు తెలిసి ఈరోజు మే 1వ తేదీ కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు సెలవులు ఉండొచ్చు. ఒకవేళ కొద్దిగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఉంటే తప్ప. హల్లెలూయా. సో ఈ యొక్క క్రమంలో సాధ్యమైనంతగా మీరు ప్రార్థనలో గడపండి. 1వ తేదీ సాయంకాలం 6 గంటలకి మనం లైవ్ కార్యక్రమంలోకి వద్దాం. ప్రభు విధంగా తన కృపను మన ఎడల విస్తరపరుస్తూ మనకి ఏమైతే ఆయన వాగ్దానం చేయాలని సంకల్పించున్నాడో ఆ మాటను మనం ధ్యానించుకొని మన జీవితంలో ముందుకు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గత 4 మాసాలు మమ్మల్ని కాపాడి ఈ 5వ మాసంలో ప్రవేశింపచేశారు. మీరు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క మాసం రాబోతున్నటువంటి కాలం అంతా కూడా మా ఎడల మీరు కలిగి ఉన్న మీ అత్యున్నత సంకల్ప ప్రణాళికలు మీ ఆత్మ ద్వారా మాకు మీరు తెలియచేయండి. మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని దాచి బలపరచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి.
మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి తండ్రి. వందనాలు అయ్యా. మీ యొక్క కృప చేత మీ బిడ్డలైన మా అందరి హృదయాలను మీరు ఏకపరిచి ఈరోజు సాయంకాలం 6 గంటలకు జరిగే లైవ్ కార్యక్రమంలో మీ యొక్క సన్నిధి నిండుగా మాకు అనుగ్రహించండి. వాక్యుల చేత అయ్యా, మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పురికొల్పండి, బలపరచండి, సంరక్షించండి, ఆస్వాదించండి నాయన. మీ యొక్క నాయన వాక్యాన్ని మేము అయ్యా హృదయపూర్వకంగా అంగీకరించి ఆ మాట యందు విశ్వాసం ఉంచి మా జీవితకాలం అంతా కూడా నా ప్రభువా మీ యొక్క వాగ్దానాల చేత మేము ధైర్యం తెచ్చుకొని ఈ విశ్వాస యాత్రను ముందుకు సాగించడానికి సహాయించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ ఆత్మిక అన్యోన్య సహవాసం సన్మానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు ఆకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభు బిడ్డలకు వందనాలు. సాయంకాలం కలుద్దాం. అందరికీ, మన బంధువులందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సాయంకాలపు వాక్యపు ఆ యొక్క గుడికి లింక్ని మీరు షేర్ చేయండి. అనేకుల్ని జాయిన్ అయ్యేటట్టుగా మీరు ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మనందరి ప్రయత్నం